ఆర్ యు రెడీ? దావీదు మీద కూడా ఈ 5 కన్నీళ్ళు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళు ఉన్నాయి. నానా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదరా, రాజరీకానికి వచ్చినాక ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు, ఇలా తయారైపోయేంట్రా నాన్న. తల్లిదండ్రుల యొక్క కన్నీరు, సహోదరుని యొక్క కన్నీళ్ళు. అన్నయ్యలు అంటున్నారు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదరా తమ్ముడు, ఇప్పుడు ఏమొచ్చింది నీకు. పిల్లల యొక్క కన్నీరు, డాడీ అబ్సలోం అనేది మాదిరికరమైన జీవితం చేయాల్సిన నువ్వే ఇంకొక స్త్రీతో వెళ్ళిపోయావు డాడీ. 23 మంది పిల్లలు అనేది మాకు మాదిరికరంగా ఉండవలసిన నువ్వు ఇలా బతుకుతున్నావేంటి. పిల్లల యొక్క కన్నీరు, దరిద్రుని యొక్క కన్నీరు. ఈయనకు ఒక నమ్మకస్తుడు ఉండేవాడు ఊరియా. నమ్మకస్తుడినే మోసం చేసి చంపించేసి తన భార్యగా తీసుకున్నాడు. దరిద్రుని యొక్క కన్నీళ్ళు, దైవజనుని యొక్క కన్నీళ్ళు. నాతాన్ అంటున్నాడు, ఏమొచ్చిందయ్యా నీకు, ఇలాంటి పాపిష్టి పని చేసావు. దేవుణ్ణి ఇంకొక స్త్రీని అడిగితే నీకు ఇవ్వడా, ఎందుకు ఇలాంటి పని చేసావు. 5 కన్నీళ్లతో, వింత కన్నీళ్లతో బాధపడుతుండగా తన కన్నీళ్ళ చేత పరుపు తేలుతుంది, మంచం కొట్టుకెళ్ళిపోతుంది. కోపముతో నన్ను గద్దించకయ్యా, ఉగ్రతతో నన్ను శిక్షించకయ్యా, నన్ను తిరిగి లేపవా, నా ఇంటిని కట్టవా, నా ఇంటిని నిలబెట్టవా. ఇప్పుడు ఆమేనండి. ఈ శాపాన్ని ఆపవా, ఈ రోగాన్ని ఆపవా, ఈ నష్టాన్ని ఆపవా, ఈ లేమిని ఆపవా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆ శాపాన్ని ఆపాడు, ఆ నష్టాన్ని ఆపాడు, ఆ రోగాన్ని ఆపాడు, ఆ నిందను ఆపాడు. 3, నీ కన్నీళ్లు చూచి దాటి వెళ్ళిపోయేవాడు కాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కన్నీళ్లు చూసి దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఆమేన్. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. కన్నీళ్ళు కారుస్తున్నప్పుడే ఉంటున్నాడు అనుకున్నాం. అబద్ధం. చిన్న పిల్లలు, 3 నెలల పసి బాబు, 3 నెలల పసి పాప, 4 నెలల బిడ్డలు, 5 నెలల బిడ్డలు, వాళ్ళు ఏడుస్తూ ఉండగానే పక్కన ఎవరుంటారు? అమ్ముంటుంది, నానుంటాడు. నువ్వు కన్నీళ్ళు కారుస్తుండగా నీ పక్కన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఉంటాడు. ఆమేన్. ఆయన కన్నీళ్ళు కారుస్తుండగా, ఆర్ యు రెడీ? కన్నీళ్ళు కారుస్తుండగా నీ కన్నీళ్ళను చూసి దాటి వెళ్ళిపోయేవాడు కాదు. తెరవబడిన సమాధి దగ్గరికి మగ్దలేని మరియా, సూసన్న, సలోమి, కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళారు. తెరవబడిన సమాధి చూసి మరియా ఏడుస్తుండగా తండ్రైన దేవునికి అపాయింట్మెంట్ ఇచ్చాడు, శిష్యుల్ని కలవాలి. అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్ చేసి కన్నీరు కార్చే ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీ కన్నీళ్ళను చూసి దాటి వెళ్ళేవాడు కాదు. హన్నా కన్నీళ్ళను చూసి దాటి వెళ్ళలా. హిజ్కియా కన్నీళ్ళను చూసి దాటి వెళ్ళలా. మన కన్నీళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళవు, కన్నీళ్ళు ఎప్పుడు కిందే పడతాయి. కానీ ఒక బుడ్డిలో దాచిపెట్టి దేవదూతలు తీసుకెళ్తాయంట ఆయన సన్నిధికి. మళ్ళీ మీరు గమనించండి, కన్నీళ్ళు ఎప్పుడు ఏమవుతాయి? కిందకే పడతాయి. విత్తనం ఎప్పుడు కూడా కిందే. ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షంగా మారుతుంది. ఈ కన్నీళ్ళు కూడా పడి మహావృక్షంగా మారుతుంది. ఈ మాట మీరు గమనించండి. ఆర్ యు రెడీ? కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు ఇంకా ఏడమన్నాడు కదా అని చెప్పేసేసి నష్టం వచ్చినప్పుడు, ఇంట్లో ఐక్యత లేనప్పుడు, ఇంట్లో ప్రేమ లేనప్పుడు, ఇంట్లో సమాధానం లేనప్పుడు, ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు ఇక ఏడమన్నాడని చెప్పేసి గదిలో మూల సాపేసుకొని అని ఏడమని కాదు. దానికి అర్థం ఏంటంటే నువ్వు కన్నీళ్ళు కారుస్తుండగా విత్తాలి. ప్రేమ లేని ఇంట్లో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. సమాధానం లేని ఇంట్లో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. కనికరం లేని ఇంట్లో నువ్వు కనికరంగా ఉండాలి. అప్పుడేం చేస్తున్నావు? విత్తనావు. కన్నీళ్ళతో విత్తుతున్నావు. కష్టపడాలి. ఆర్థిక ఇబ్బంది ఉంది, కష్టపడాలి. కన్నీటితో ఏం చేస్తున్నావు? అప్పుడు గొప్ప పంట కోస్తావు. కన్నీటితో విత్తువాడు విస్తారమైన పనులతో ఇంటికి తిరిగి వస్తాడు ఆయన. కానీ మనకున్న గుణం ఏంటంటే, అన్నయ్య ఏడమని చెప్పాడు కదా, బైబుల్ ఏడమని చెప్పింది కదా అని చెప్పేసి గదిలో కూర్చొని ఎక్కెక్కి ఎడుతాం. ఎక్కెక్కి ఎడితే
జవాబు రాదు. ఆ కన్నీళ్లతో విత్తాలి, ఆ కన్నీళ్లతో విత్తాలి, కన్నీళ్లతో విత్తాలి. గొప్ప పంటతో నువ్వు తిరిగి వస్తావు. కీర్తనలు 126 కీర్తన 1 నుండి 6 దాకా. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరే. యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు మూల కూర్చున్నవారు సంతోషగానముతో పంట కోసేదరనుందా? కన్నీళ్లు విడుచుచు ఒక మూల సాపేసుకొని ఏడుచుచున్నవాళ్ళు సంతోషగానముతో పంట కోసెదరని కాదు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు హల్లెలూయా సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఈ కన్నీళ్లకు నువ్వు జవాబు చూడబోతున్నావు. హల్లెలూయా. ఈ వింతైన కన్నీళ్ళు, వింతైన జవాబు, వింతైన కన్నీళ్ళు, వింతైన ఆశీర్వాదం, వింతైన కన్నీళ్ళు, వింతైన పంట, వింతైన కన్నీళ్ళు, వింతైన హెచ్చింపు, వింతైన కన్నీళ్ళు, వింతైన అభివృద్ధి, వింతైన కన్నీళ్ళు, వింతైన ఐక్యత, వింతైన కన్నీళ్ళు, వింతైన సమాధానం, వింతైన కన్నీళ్ళు, వింతైన రక్షణ కవచం, వింతైన కన్నీళ్ళు, వింతైన పరిశుద్ధత.